కూటమి ప్రభుత్వం పెంచిన సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది సిపిఐ. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను తగలబెట్టి సిపిఐ నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అసలు కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు పదే పదే చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై 15,400 కోట్ల భారం మోపారని మండిపడ్డారు రామకృష్ణ. ఛార్జీలు ఉపసంహరించాలి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి, అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆనాడు వ్యతిరేకించడమే కాకుండా ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పారు. ఆనాడు పగలగొట్టమన్నారు, ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ పైన రోజు చాలా స్పష్టంగా మీ పార్టీ వ్యతిరేకించింది వామపక్షాలతో కలిసి. అంతేకాకుండా కోర్టులో కూడా మీరు కూడా కేసు వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ ఇవాళ అధికారానికి వచ్చి సంవత్సరం గడిచినా సరే అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మాత్రం మీరు రద్దు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల పైన దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.